హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డీమాన్ హంటర్స్ 2025 తాయివానీస్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ఇక తాయివానీస్ అనడం కూడా ఇండియా ప్లస్ తాయివానీస్ అనడం బెస్ట్ ఏమో, ఎందుకంటే రెండు కంట్రీస్ కలిపి తీసిన మూవీ ఇది. ఇండియన్ యాక్టర్స్ కూడా ఉంటారన్నమాట ఇందులో. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 45 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లో రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అసురాస్ ఉంటారు, అదే డేమన్స్ అనమాట. ఆ డేమన్స్ కి మెయిన్ హెడ్ అసురా అనమాట. ఈ అసురాలను అంతం చేసే వాళ్ళు ఇద్దరు గాడ్స్ ఉంటారు. ఒకరేమో తాయివానీస్ గాడ్, ఇంకొకరేమో మన ఇండియన్ గాడెస్ కాళీమాత. సో ఆ అసుర మళ్ళీ తిరిగి పుడతాడు అని తెలిసిన తర్వాత భూమి మీద ఉన్న డేమన్ హంటర్స్ ఎలా ఎదుర్కొన్నారు, ఆ అసురాని ఎలా పుట్టకుండా ఆపారు, అసలు ఆ అసురాకి అదే డేమన్స్ కి వీళ్ళకి మధ్య ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్యా. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే అస్సలు నచ్చలేదు, నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అసలు కొంచెం ఇండియా తైవానీస్ కలుపుతున్నారు, పైగా కాళీమాతని యూజ్ చేసుకుంటున్నారు, శివుడు కాన్సెప్ట్ ని కూడా తీసుకొచ్చారు. కొంచెం మంచి మూవీ ఏదన్నా తీసుకుంటే పోగొన్ను. చాలా వర్స్ట్ గా అనిపించింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. చాలా ట్రై చేశారు కామెడీ అయితే, ఒక్క సీన్ దగ్గర కూడా నవ్వు రాలేదు భయ్య. నాకైతే చాలా వర్స్ట్ గా అనిపించింది. ఇంకా హారర్ ఏం లేదు అసలు, పేరుకే హారర్. ఎందుకంటే అక్కడ డేమోన్స్ అన్న పేరు యూజ్ చేసుకున్నారు కాబట్టి దానికోసం కూడా మనం పేరుకి హారర్ అని పెట్టాలి. హారర్ ఎలిమెంట్స్ అయితే ఏది వర్కౌట్ అవ్వదు. చాలా డంబ్ అండ్ ఫన్నీగా క్రియేట్ చేద్దాం చూసారు. చాలా చిరాకు తెప్పించింది నాకు. ఇంకా విఎఫ్ఎక్స్ అయితే అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది భయ్య. చాలా వరస్ట్ గా అనిపించింది. లాస్ట్ లో హీరోది ఒక త్రిశూలంతో చేసే సీక్వెన్స్ లో కాళీమాత విజువల్ పెడతారు, అక్కడ ఒక్కటి బాగుంది అనిపించింది. ఉన్నదంతా కూడా విఎఫ్ఎక్స్ పరంగా కూడా చాలా వరస్ట్ గా అనిపించింది. ఆల్రెడీ తెలిసిందే వీళ్ళు తక్కువ బడ్జెట్ మూవీస్ ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం మనం, బట్ చాలా లిమిట్ గా అనిపించింది. అండ్ కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు, ఏదో స్పూఫ్ కింద అనిపించింది. పైగా ఈ కాళీమాత గారిని అండ్ ఇంకొక తైవానీస్ గాడ్ ని తీసుకుని డేమన్ హంటర్స్ గా రెఫర్ చేయడం, ఇదంతా కూడా చాలా ఇట్స్ లైక్ సీరియస్ సబ్జెక్ట్ కదా, సీరియస్ గా ప్రెజెంట్ చేస్తుంటే బాగున్నాను. అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మరి హీరో క్యారెక్టరైజేషన్ అయితే మరి వరస్ట్ గా అనిపించింది, అస్సలు కనెక్ట్ అవ్వలేదు. నేనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీలో నాకు ఇది వర్కౌట్ అయిందని చెప్పడానికి అయితే ఏం లేవు భయ్య. చాలా బోరింగ్ గా, చాలా నీరసంగా వెళ్ళింది మూవీ అయితే. నాకైతే అక్కడ నచ్చలేదు. ఇంకా కొన్ని చోట్ల ఇరిటేట్ చేశారు. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ లో జియో హాట్స్టార్ లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇందులో ఇండియన్ యాక్టర్ కూడా నటించారు. ఆయన పేరు అర్జన్ బజ్వా అని ఉంటుంది. చాలా మూవీస్ లో నటించారులే. ఆయన పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఉన్నవాళ్ళ పర్ఫార్మెన్స్ అన్ని కూడా యావరేజ్ గా అనిపించాయి. ఇంకంతే భయ్య, మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.